నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు అక్రమం అని వైసీపీ అంటుంది. ఎలా అక్రమం అనేది ఎవరు చెప్పట్లేదు. కానీ అది అసలు అక్రమం కాదు, అసలు అది ప్రభుత్వం అనుకుని చేసింది కాదు. రెడ్ బుక్కి ప్రస్తుత అరెస్ట్కి అసలు సంబంధమే లేదు అనేది కొంతమంది వాదన. మరి ఇవి రెండూ కాకపోతే ఏంటి? కేవలం సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారంలోనే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారనేది ఇప్పటి వరకు పోలీస్ రికార్డుల ప్రకారం ఉన్నటువంటి నిజమైన నిర్ధారణ అయిన సత్యం. రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే ఉంది. మరి ఇది అక్రమం అని వైసీపీ కేవలం రాజకీయ పార్టీ కాబట్టి, ప్రతిపక్ష పార్టీ కాబట్టి అంటుందనే అనుకోవాలా? మరి రెడ్ బుక్ ఒకటి ఉంది కదా, తెలుగుదేశం పార్టీ నాయకులంతా రెడ్ బుక్లో మొదటి పేజీ ఓపెన్ అయింది, ఇది రెడ్ బుక్ ఓపెన్ అయితే ఇలానే ఉంటుంది అని అంటున్నారు కదా. రెడ్ బుక్లో నుంచి ఓపెన్ చేసి ఇలా తీసుకొచ్చారని అనుకోవాలా? లేదా వంశీ తనకు తానుగా పన్నుకున్న ఉచ్చులో తానే పడ్డాడు అని అనుకోవాలా? ఈ మూడోదే పోలీస్ రికార్డుల ప్రకారం, రిమాండ్ రిపోర్ట్ ప్రకారం కరెక్ట్గా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ చౌదరి గారు ఉన్నారు మనతో, మాట్లాడదాం. నమస్కారం శరత్ గారు. శరత్ గారు, రెడ్ బుక్ ఎట్టి పరిస్థితుల్లో కాదనే బయటకు కనబడుతుంది. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు రెడ్ బుక్ ఓపెన్ అయితే ఇలానే ఉంటుంది అని మీరు ఎంత మాట్లాడినా బయటికి మాకు కనబడుతున్నది మాత్రం కేవలం వంశీ తాను స్వతహాగా చేసుకున్నటువంటి దాంట్లోనే పడ్డారేమో అని అనిపిస్తూ ఉంది. రెడ్ బుక్ క్లెయిమ్ ఎట్లా చేసుకుంటారు దీనికి? గోపి గారు, వంశీ అరెస్ట్కి రెడ్ బుక్కి ఎటువంటి సంబంధం లేదు అని మీరు కూడా అంటారా? అది నేను అయితే ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఓకే. మరి ఇప్పుడు వాళ్ళు అక్రమం అన్నదానికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశారు అని అనడానికి కూడా నేను దానికి ఏకీభవించను. ఎందుకంటే నిన్న వంశీ గారి భార్య నిన్న మీడియా మీట్లో మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం తను మాట్లాడుతూ ఏమన్నారంటే, తను కూడా ఫస్ట్ టైం బయటికి రావడం జరిగింది. కేవలం వంశీ గారి అరెస్ట్ తోటి బయటికి రావటం ఇదే ఫస్ట్ టైం నేను బయట ప్రపంచాన్ని చూడటం అని ఒక మాట చెప్తూ, నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కాల్, ఎవరు దానికి అతీతులు కాదు అని ఒక మాట చెప్పారు. మీరు అది వింటే అన్నారు అర్థమవుతుంది. అంటే ఏంటి అని అంటే, వంశీ అనే ఒక వ్యక్తి ఎన్నో వనరుల్ని చెరిచి, ఇప్పుడు శాండ్ కావచ్చు, లేదు అంటే గనులు కావచ్చు, గ్రావెల్ కావచ్చు, వీటన్నిటినీ ఇంక్లూడింగ్ చెరువుల్లో మట్టి తవ్వకాలు కావచ్చు, వీటన్నిటినీ యథేచ్ఛగా చేసి గత 10 సంవత్సరాల్లో అక్రమంగా సంపాదించి అక్రమంగా ఆస్తుల్ని లాక్కొని బయట వాళ్ళ దగ్గర నుంచి, అంతేపాటుగా ఎయిర్పోర్ట్ భూములను కొన్ని కొలగొట్టడంలో కావచ్చు, వీటన్నిటిలో ఇతను ఎంత ప్రధాన భూమిక పోషించాడు అని అనేది రిమాండ్ రిపోర్ట్ను పక్కన పెడితే అందరికీ తెలిసిన విషయం. వీటన్నిటినీ చెరిచి ఇప్పుడు పోలవరం కుడి కాలువ ఉంది, ఆ కుడి కాలువలో ఉన్న మట్టిని కూడా తవ్వుకొని మొన్న విజయవాడకి ఫ్లడ్స్ వచ్చినాయి. అందులో మనకి అంబాపురం చెరువు ఏ విధంగా గండిపడి ఎంతమంది అక్కడ ఇబ్బంది పడ్డారు అని అనేది మనం చూసాం. కేవలం ఆ పోలవరం కుడి కాలువలో ఉన్న మట్టి మొత్తాన్ని తవ్వేయటం వల్ల జరిగిన లాస్ ఇది. అది ఎవరు పోలవరం కుడి కాలువ మట్టి అంతా తవ్వేశారు అని అంటే వల్లభనేని వంశీ. ఈ విధంగా ఏంటంటే, దీంతో పాటుగా బ్రహ్మగలం చెరువు ఒకటి ఉంది. ఆ బ్రహ్మగలం చెరువులో అడ్డొస్తుంది అని చెప్పి ఒక దేవాలయాన్ని కూడా కూల్చేయటం జరిగింది. ఆ దేవాలయాన్ని కూల్చి అక్కడ ఉన్న దేవతా విగ్రహాలని వేరే చోటకి మార్చడం జరిగింది. ఈ పాపాలన్నీ ఊరకనే పోవండి. అంటే ఇది ప్రకృతి అంటారా? ఇది ప్రకృతి. ఇప్పుడు కొండలు కావచ్చు, గుట్టలు, చెరువులు ఇవన్నీ తవ్విండి ఒక ఎత్తు అయితే, దేవుడి జోలికి స్త్రీ జోలికి రావటం అనేది ఇంకొక ఎత్తు. దేవుడు గుడిని కొల్లగొట్టేసి అక్కడ కూల్చేసి అక్కడున్న మట్టి అంతా తవ్వి, దాంతోపాటుగా దైవ సమానురాలు లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఆవిడ ఎప్పుడూ కూడా రాజకీయాల జోలికి రాల. కోర్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దైవ సమానురాలే అని అనుకోవచ్చు. దాంట్లో అలాంటి వ్యక్తిని అనరాని మాటలని వ్యక్తిత్వ హన్నానికి వెళ్ళి, సో ఇవన్నీ ఈ పాపాలు ఊరకనే పోవండి.
అందువల్ల నేచర్ కొంచెం తొందరగా యాక్షన్ తీసుకోవటం కానీ అందులో కాదు కదా అరెస్ట్ అయ్యింది అందులో కాదు. ఇప్పుడు వరకు ఇప్పుడు దేని మీద అయితే ఆయన ఎఫ్ఐఆర్ రిమాండ్ జరిగిందో యాక్చువల్గా అందరూ ఏమనుకున్నారు అని అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి పట్టాభి గారి మీద దాడి కావచ్చు, అక్కడ ఆస్తి ధ్వంసం కావచ్చు, దానికి నిప్పట్టించడం కావచ్చు, వీటి విషయాల్లో అరెస్ట్ అవుతాడు అని అనుకున్నారు. కాకపోతే మనోడికి ఆత్రం ఆగలేదు అన్ని రోజులు. ఇప్పుడు ఎక్కడో 71 నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు దాకా అరెస్ట్ ఎలాగో కారు. బెయిల్కి కూడా అప్లై చేశారు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు. నార్మల్గా తనంతరకు తను ఉండుంటే అరెస్ట్ ఇప్పుడల్లా జరిగేది కాదు, బెయిల్ వచ్చేది, మ్యాక్సిమం విచారణ ఒకటి జరిగేది. కానీ సత్యవర్ధన్ని మన టీడీపీ ఆఫీస్లో ఇదివరకు పనిచేసిన అతన్ని బెదిరించి భయభ్రాంతికి గురి చేసి ఫస్ట్ ఏంటంటే మాటలతోటి చెప్పారు, ఓ 10 లక్షలు ఇస్తాను, నువ్వు పోయి కేసు విత్డ్రా చేసుకో అని చెప్పేసి. అతను ఒప్పుకోకపోతే అతన్ని కిడ్నాప్ చేసి కోర్టుకి తన కారులోనే, తనకు సంబంధించిన కారులోనే, అనుచరుల కారులో ఒక 5 అనుచరుల్ని ఇచ్చి అక్కడికి భయాందోళన గుర్తు చేసి తనను కోర్టుకి తీసుకొచ్చి బలవంతంగా కేసు వాపసు తీసుకునేటట్లుగా చేసి అప్పటికప్పుడు బెయిల్స్ వచ్చేసినాయి. అందరికీ అర్థం కాల ఏమవుతుంది ఇక్కడ, అసలు దాడి జరిగిన మాట వాస్తవమే, ఏం జరిగిందని అనేది రిమాండ్ రిపోర్ట్లో ఇప్పుడు వరకు ఇస్తుంది వాస్తవమే. సడన్గా అతను వచ్చేసి కేసు ఎలా విత్డ్రా చేసుకున్నాడు అనేది అర్థం కాకపోతే ఆ మనిషి ఎక్కడున్నాడు అని ట్రేస్ చేస్తే వైజాగ్లో ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య ఎవరు కిరణ్, అతను వచ్చేసి కంప్లైంట్ ఇచ్చాడనమాట, మా అన్నయ్య సత్యవర్ధన్ని తను కిడ్నాప్ చేశారు, 4 రోజుల నుంచి కనిపించట్లేదు అని చేస్తే, ఓహో ఇది విషయం, కోర్టుకి ఏ కారులో వచ్చారు ఏంటి అని తన సిగ్నల్ ఇవన్నీ ట్రేస్ చేస్తే అతను వైజాగ్లో ఉండటం, అక్కడ వైజాగ్లో ఒకరోజు ఉంచారు, మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చేసి ఇతను వంశీ ఉంటున్న మైహంబుజాకి తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి తన అనుచరుడి రిసార్ట్లో అక్కడ పెట్టుకొని వైజాగ్లో ఈ విధంగా కంప్లీట్గా భయభ్రాంతులు చేసేసరికి ఈ విధంగా కేసు కొట్టేయటం జరిగింది, లేదా వాపసు తీసుకోమని చెప్పి బెదిరించడం జరిగిందని గ్రహించిన పోలీసులు అప్రమత్తమయ్యి 4 టీములు ఫామ్ అయిపోయి ఒకరు వైజాగ్ వెళ్ళిపోయి సత్యవర్ధన్ని రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇంకో టీం వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ రాయదుర్గం పోలీస్ స్టేషన్ వారి సహకారం తీసుకొని వెళ్ళారు. ఇక్కడెక్కడ అక్రమ అరెస్ట్ అనేది లేదు, ఎందుకంటే ఇదివరకు రఘురామకృష్ణరాజు గారి టైంలో జరిగింది అక్రమ అరెస్ట్ అని అంటారు, ఎందుకంటే ఎక్కడ పోలీసులు ప్రమేయం లేకుండా వచ్చేసి బండిలో వేసుకొని వెళ్ళిపోవటం. కానీ ఇక్కడ ఒక ప్రాపర్ వేలో తెలంగాణ పోలీసులు వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకొని అక్కడ కూడా ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఇది వాళ్ళ అరెస్ట్లో మీరు కూడా సహకరించండి అని చెప్పి వారి సహకారంతో వీరి ఇంటికి వచ్చి వీళ్ళని వారి భార్యకి నోటీస్ ఇచ్చి అక్కడ సైన్ తీసుకొని తీసుకెళ్లారు. ఇక్కడెక్కడ అక్రమ అరెస్ట్ అనే దానికి తోవే లేదండి. ఆయన ఏమన్నా పిల్లోడేం కాదు కదా. ఇన్ని రోజులు చేసిన అక్రమాలన్నింటినీ చూస్తే మనకి దగ్గర 200 కోట్లు కొల్లగొట్టాడు. ప్రకృతి, చట్టం, ధర్మం అన్ని కలిసి తమ పని తాము చేసుకుపోయాయి అని అంటారు. మీకు సంబంధం లేదు అని అంటారు. మనకేం సంబంధం లేదండి. ఇప్పుడు ఇంకా రెడ్ బుక్లోకి సంబంధించిన పేజీ ఓపెన్ చేసి అతను అరెస్ట్ అయితే ఇంకా కాలేదు, అవి ఇంకా చాలా ఉన్నాయి, వాటిని ఇంకా ఓపెన్ చేయలే. ఇప్పుడు కేవలం ఏంటంటే చేస్తారా మరి, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, ఇప్పుడు నిన్నటి నుంచి చాలా మంది వస్తున్నారు. నిన్నటి నుంచి మాకు ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2014 నుంచి ఉన్నాడు, 2014 నుంచి 2024 దాకా. మధ్యలో ఒక 5 సంవత్సరాలు వచ్చేసరికి తెలుగుదేశం కండవా పైకి పెట్టుకొని లోపల వైసీపీ తోటి అక్రమ సంబంధం అని అన్నట్లుగా అనుకోవాలి దాన్ని. ఆ విధంగా వెళ్ళిపోయి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలన అంటే మీకు తెలిసిందే కదా, ఆయనకి సంబంధించిన కోటరీ అంతా ఒకేలాగా ఉంటారు. అడ్డగోలుగా తిట్టడం కావచ్చు, అడ్డగోలుగా దోచుకోవటం కావచ్చు. సారీ చెప్పేశాడు కదా అని ఎవరికి సారీ చెప్పారండి? విషయాల్లో భువనేశ్వర్ గారిని తిట్టిన విషయంలో అసలు ఇప్పుడు భువనేశ్వర్ గారి విషయంలో నేను అంటున్నది ఇంకా అంత కక్ష పెంచుకోవటం అవసరమా అని అంటున్నామే. ఇప్పుడు మేము అసలు కక్ష పెంచుకోవటం కానీ కక్ష రాజకీయాలు కానీ ఇంకా అసలు స్టార్ట్ చేయలేదు సార్. స్టార్ట్ చేసే పని అయితే 3 నెలల ముందే అయిపోయేది. మేము వచ్చిన 2-3 నెలల్లోనే అయిపోతుంది కదా, మేము వచ్చిన 2-3 నెలల్లోనే అయిపోతుంది కక్ష రాజకీయాలు అనుకుంటే. కాబట్టి ఇది తనంతరకు తాను తెచ్చుకున్న కేసు, ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సత్యవర్ధన్ అనే అతన్ని భయభ్రాంతులు చేసి ఒక కేసుని కంప్లీట్గా ట్యాంపర్ చేయడానికి, ఆ కేసు ఉన్న కేసుని లేకుండా చేయడానికి చేశాడు.
సో ఆ కేసు ట్యాంపరింగ్ విషయంలో కావచ్చు, భయభ్రాంతులు చేసి తను విత్డ్రా చేసుకునే విషయంలో కావచ్చు, కిడ్నాపింగ్ అండ్ అటెంప్టివ్ మర్డర్, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేయమని చెప్పలేదు కదా తనని. తనంతరకు తను ఆవేశం ఎక్కువైపోయి ఏదో చేయాలని అనుకుని ఏదో చేశాడు. ఫైనల్గా వచ్చి ఈరోజు ఎక్కడో A71గా ఉండాల్సిన వాడు A1గా వచ్చి కూర్చున్నాడు. స్వయం కృపాతం అది.